అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ సాఫీగానే జరిగిపోతా ఉంటది. కానీ మనమే దాన్ని అనవసరంగా చిందరవందర చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎలా అంటే ఎప్పుడు మనం సంతోషంగా ఉండమంటే మనం ఏదో ఒకటి ఆశిస్తాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లైఫ్ లో ఇలా జరగాలి, అలా జరగాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆశించిని మనకు దక్కకుండా ఉంటాయో అప్పుడు మనము నిరాశ నిస్పృహలకి గురైపోతాం. దానివల్ల ఆటోమేటిక్ గా డిప్రెస్ అయిపోతాం. మన సంతోషాన్ని మనమే కాల రాసిస్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా లైఫ్ లో ఒకటి ఏది ఆశించకు, ఏదైతే మనకి దొరికిందో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనే ఒక సూత్రాన్ని మనం పాటిస్తూ ఉంటాము లైఫ్ లో. అప్పుడు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటది. కానీ మీరు అనొచ్చు, మనుషులం కదా, అలా ఉండలేం కదా, చెప్పడానికే చేయడం చాలా కష్టమని. అది నిజమే. కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, ఒక చిన్న లాజిక్ అన్నమాట. ఏదో లేదు అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నదాన్ని మనము కేర్ చేయకుండా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఈ కాస్త లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ విధంగా మనం ఆలోచించామంటే మనకి మనమే చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నాము, గొప్పగా ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా మనుషులం కాబట్టి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆ విధంగా ఫీల్ అవుతాం. సో ఆశించటం అనేది తప్పు కాదు, కానీ ఆ ఆశకి అనేది పరిమితి ఉండాలన్నమాట. ఏ లెవెల్ కి ఆశించాలి అంతవరకు ఆశిస్తే అది మనకి దక్కుతుందా లేదా అనేది ఒక పరిమితి కూడా ఉండాలన్నమాట. ఆశించడం అని అంటే ప్రతి చిన్నదానికి కూడా ఇష్టపడకూడదు, ఇది కావాలనుకోకూడదు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. పరిమితితో కూడిన ఆశ అయితే అది మీకు దక్కుతుంది. ఖచ్చితంగా మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఒక పరిమితి లేకుండా ఆశపడుతూ ఉంటారో అదే మీకు అది దక్కదని తెలుసు అయినా కానీ ఇది నాకు కావాలి అని అనుకోవటం, ఇది నేను ఖచ్చితంగా చేసుకోగలను అనేది ఆశించి దాన్ని దక్కించుకోవడం వరకు ఓకే. దాన్ని ఏంటంటే ఒక గోల్ పెట్టుకుని రీచ్ అవ్వడం లాగా మనం అనుకోవచ్చు. అలా కాకుండా మనం అసలు దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేని దాన్ని కూడా నాకు కావాలి, నాకు దేవుడు ఇచ్చేయాలి, నేను దాన్ని సంపాదించాలి, నేను తెచ్చిపెట్టుకోవాలి, ఇలా ఈ విధంగా ఆశించితేనే మనం లేనిపోని కష్టాలని కొని తెచ్చుకుంటాం అన్నమాట. అది ఏ విషయంలో అయినా, ఒక రిలేషన్ విషయంలో అయినా, ఒక వస్తువు విషయంలో అయినా, ఒక జాబ్ విషయంలో అయినా. ఇప్పుడు సింపుల్ గా జాబే తీసుకోండి. మీకు తగినటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ నాకు అది కావాలి అంటే వస్తుందా? ఆ విధంగా అన్నమాట. మన వీడియో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఆశపడు, కానీ నీ పరిధిలో, అంతేకాని పరిధి దాటి ఆశించకు. అలా ఆశించామంటే లేనిపోని సంతోషంగా ఉండేటటువంటి క్షణాలని నువ్వు మిస్ చేసుకొని లేనిపోనివన్నీ నెత్తని వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆశించకు అని చెప్పేసి నేను చెప్తాను. మ్యాక్సిమం ఉన్నదాంతో సంతృప్తి పడు అని చెప్పేసి. ఇక ఆ ఆశించడంలో చిన్న చితక నీకు నువ్వు చేయగలిగేవి కూడా ఉంటాయి కాబట్టి అంతవరకు కావాలి అని అనుకో, తప్పలేదు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.